ఈ వీడియోలో నేను వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దాంట్లో జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఫ్రెషర్ అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, అండ్ ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్స్లో మనం చేసే మిస్టేక్స్ ఏంటి, అండ్ లాస్ట్గా ఈ కోర్స్ అనేది ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రతిశానుబడి. మీకు కనుక కెరీర్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో 1-on-1 కనెక్ట్ అయ్యి మీ క్వెరీ నాకు తెలియజేసి నా నుంచి ఒక మంచి సొల్యూషన్ కనుక తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లోనే టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే నా క్యాలెండర్లోనే ఒక పర్టికులర్ టైం స్లాట్ని బ్లాక్ చేయొచ్చు అనమాట. ఆ పర్టికులర్ టైంలో నేను మీతో కనెక్ట్ అయ్యి మీ క్వెరీ ఏంటనేది తెలుసుకుని మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీ క్వెరీ ఏమైనా అవ్వచ్చు, లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీకి రావడం కానీ, కెరీర్ గ్యాప్ ఉండి జాబ్ తెచ్చుకోవడం కానీ, ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి కానీ, లేకపోతే బీజీవీ రిలేటెడ్ ఆర్ ఎల్స్ లైక్ పిఎఫ్ రిలేటెడ్ డౌట్స్, ఎటువంటి డౌట్ అయినా కూడా నా నుంచి ఒక మంచి సొల్యూషన్ మీకు దొరుకుతుంది అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో టాప్ మేట్ లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ లో మనకి కామన్ గా కనిపించేది ఏంటి, చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఆ అంబియన్స్ ఏదైతే ఉండిందో అది కనిపిస్తుంది. మనకి కనిపించిన విషయం ఏంటో అక్కడ కిచెన్ లో ఏం జరుగుతుంది, ఎలా కుక్ చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, ఏమేం చేస్తున్నారు అన్నది ఏ డీటెయిల్ మనకు తెలియదు అనమాట. ఇప్పుడు ఎందుకక్క ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నావు అంటే మీకు క్లియర్ గా ఈ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో అర్థం అవడం కోసం. వెబ్ డెవలప్మెంట్ ని మనం వెబ్సైట్ డెవలప్మెంట్ అని కూడా అనొచ్చు. ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ లోని మామూలుగా ఏమేం చేస్తారు అంటే క్రియేటింగ్, బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్. ఒక వెబ్సైట్ ని డెవలప్ చేయాలనుకుంటే కనుక మనకి ఇద్దరు వ్యక్తులు కావాలి, ఒకటి ఫ్రంట్ ఎండ్, ఇంకొకటి బ్యాక్ ఎండ్ అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ మీకు క్లియర్ గా అర్థం అవడం కోసమే నేను ఈ రెస్టారెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ రెస్టారెంట్ లోని మీరు ఏదైతే టేబుల్స్, చైర్స్, అంబియన్స్ చూస్తున్నారో దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. అంటే ఒక వెబ్సైట్ ని ఒక యూజర్ ఏదైతే చూస్తున్నాడో, లైక్ యూట్యూబ్ మీరు చూస్తున్నవచ్చు, ఇన్స్టాగ్రామ్ మీరు చూస్తున్నవచ్చు, ఫేస్బుక్ మీరు చూస్తున్నవచ్చు, ఇదేమవుతుందంటే ఫ్రంట్ ఎండ్ అవుతుంది అనమాట. బ్యాక్ ఎండ్ కిచెన్ ఏదైతే అక్కడ పెర్ఫామ్ చేస్తున్నారో రెస్టారెంట్ లోనే, అది అక్కడ ఏమేమి జరుగుతుంది అన్నది మనకు తెలియదు. సిమిలర్ గానే ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ వెనకాల బ్యాక్ ఎండ్ టీం వాళ్ళు ఏమేం చేస్తారు అన్నది ఏది కూడా బయట యూజర్ కి కనిపించదు అనమాట. సో అందుకని అది బ్యాక్ ఎండ్ వర్క్ అని అంటాము. అయితే ఈ ఫ్రంట్ ఎండ్ లోకి ఏమొస్తుంది, బ్యాక్ ఎండ్ లోకి ఏమొస్తుంది అని అంటే కనుక ఫ్రంట్ ఎండ్ లోని మనకి మేజర్ గా వచ్చేది HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఈ HTML, CSS, జావా స్క్రిప్ట్ వస్తే మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయిపోతామా అని అంటే ఎస్. ఈ 3 కాన్సెప్ట్స్ కనుక మీకు క్లియర్ గా తెలిసినట్టయితే కనుక మీరు ఈజీగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు. అలా అని చెప్పి మీరు 100% ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోసం ఇవన్నీ నేర్చుకోవాలంటే లేదు. మీకు ఈ కాన్సెప్ట్స్ లోని 20% కాన్సెప్ట్స్ తెలిస్తే చాలు. ఎగ్జాంపుల్ కి HTML అనేది HTML గ్రాఫిక్ వరకు మీరు చదువుకోండి, అలానే CSS అనేది CSS గ్రిడ్ వరకు చూడండి. జావా స్క్రిప్ట్ వచ్చేసరికి JS HTML DOM వరకు చదివితే కనుక మీకు అది మీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి ఈజీ అవుతుంది. మొత్తం కోర్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్న తర్వాత కనుక మీరు వెబ్సైట్ డెవలప్ చేయాలనుకుంటే మీకు ఎక్కువ టైం అనేది పట్టేస్తుంది. సో ఇంత టైం అనేది మీరు తీసుకోకుండా ఈజీగా ఉండాలంటే కనుక ఈ కాన్సెప్ట్స్ వరకు మీరు చూసుకుంటే మీరు ఈజీగా పోర్ట్ఫోలియో రెడీ చేయడానికి కానీ, లేకపోతే ఒక వెబ్సైట్ ని మీరు డెవలప్ చేయడానికి కానీ మీకు ఈ కాన్సెప్ట్స్ వరకు నేర్చుకుంటేనే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఈ HTML అంటే ఏంటి, CSS అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి అని అడిగితే కనుక HTML అనేది బ్లూ ప్రింట్ అనమాట. బ్లూ ప్రింట్ అనేసరికి మీరు కన్స్ట్రక్షన్స్ ఏదైనా వెళ్ళారనుకోండి, వాళ్ళ దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, లైక్ డిజైన్, ఏ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ సైజ్ ఎంత ఉండాలి, కిచెన్ ఎంత ఉండాలి. సో ఇది ఏదైతే డీటెయిల్స్ బ్లూ ప్రింటింగ్ ఉంటుందో అది ఒక ఎగ్జాంపుల్ గా మనం HTML లో చెప్పుకోవచ్చు. సిమిలర్లీ లైక్ మన యూట్యూబ్ ఛానల్ చూసుకున్నట్టయితే కనుక మనకి లైక్ బటన్, షేర్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్లూ ప్రింట్స్ అనమాట. మనకు ఆల్రెడీ ఇది ఇలా ఉండాలి అని చెప్పేసి బ్యాక్ ఎండ్ టీమ్ లో వాళ్ళు వర్క్ చేశారు కాబట్టి మనకి ఫ్రంట్ ఎండ్ లోని ఇది ఇలా కనిపిస్తుంది. CSS వచ్చేసరికి కలర్ ఫాంటింగ్. ఈ కలర్ ఫాంటింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు కనుక మీరు లైక్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి అది బ్లూ కలర్ లోకి మారుతుంది కదా. సిమిలర్ గా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే అది రెడ్ కలర్ లో మారుతుంది. అది ఎలా మారుతుంది అని అంటే కనుక CSS యూజ్ చేయడం వల్ల ఇది పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ఏంటంటే ఇది సర్వర్ లోని డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే వీడియో పోస్ట్ చేస్తున్నానో ఆ వీడియో టాపిక్ ఏ కైండ్ ఆఫ్ పీపుల్ వాచ్ చేస్తారు అన్నదాన్ని సర్వర్ లోని ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఇది సర్వర్ లో హిట్ చేసి ఆ సర్వర్ ఏం చేస్తుంది, ఈ వీడియోని ఎవరైతే యూజువల్ గా సెర్చ్ చేశారో వాళ్ళకి దీన్ని పబ్లిష్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. సో నా వీడియోస్ ఆ కైండ్ ఆఫ్ పీపుల్ కి ఎక్కువ మందికి జనరేట్ లైక్ పబ్లిష్ అవుతుంటుంది.
ఓకే, సో అది జావా స్క్రిప్ట్ వల్ల ఇది మనం పాసిబిలిటీ చేయొచ్చు. అయితే ఇక్కడ సర్వర్ అని చెప్పినప్పుడు ఇంకొక పాయింట్ మనం ఏం మెన్షన్ చేయొచ్చు అంటే, మీరు రెస్టారెంట్లో కనుక ఫుడ్ ఆర్డర్ చేయాలంటే బేరర్ ఆర్ లైక్ సర్వర్కి మనం వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాం నాకు సో అండ్ సో ఫుడ్ కావాలని చెప్పి. సర్వర్ ఏం చేస్తాడు, కిచెన్లోకి వెళ్ళి అది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళు ఫుడ్ రెడీ చేసి సర్వర్కి ఇస్తే మళ్ళీ సర్వర్ వచ్చి మనకి ప్రొవైడ్ చేస్తాడు. సిమిలర్గానే మనం ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్కి మధ్యలోని ఏపీఎస్ ఉంటాయి అన్నమాట. ఈ ఏపీఎస్ వల్లనే మనం ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్లోనే అడుగుతున్నామో ఆ ఏపీఐ మూలమా మన బ్యాక్ ఎండ్ కి హిట్ చేసి డేటాను తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్ లో ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. సో మీరు కనుక వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే కనుక ఓడెన్ స్కూల్ ని ప్రిఫర్ చేయండి. ఓడెన్ స్కూల్లోని రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అని చెప్పేసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కోర్స్ లో కనుక మీరు జాయిన్ అయితే ఇంటరాక్టివ్ లెర్నింగ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ల్యాబ్స్ ఫర్ ప్రాక్టీస్, రెగ్యులర్ అసైన్మెంట్స్. ఈ రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనేది 3 months కోర్స్ అనమాట. ఈ కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ వెబ్ అండ్ మొబైల్ డెవలప్మెంట్ యూజింగ్ HTML5, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ JS అండ్ ES6 తో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర more than 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈ రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి డైలీ ఆర్ వీక్లీ రిలీజ్ ఆఫ్ ఇంటరాక్టివ్ అండ్ ఎంగేజింగ్ లెర్నింగ్ రిసోర్స్, మైక్రో లెవెల్ అసైన్మెంట్స్, hands-on coding exercise and projects to reinforce learning, a dedicated success mentor, master classes led by industry experts, career services, 1 year LMS access and certificate of accomplishment. ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి కెరియర్ సర్వీసెస్ అని చెప్పి మాక్ ఇంటర్వ్యూస్, బిహేవియరల్ స్కిల్ వర్క్ షాప్స్, ఆన్లైన్ ప్రొఫైల్ బిల్డింగ్, ఇండస్ట్రీ ఇంటరాక్షన్, డెడికేటెడ్ జాబ్ పోర్టల్. మీరు కనుక ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లోని ఓడెన్ స్కూల్ యొక్క వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ వెబ్సైట్ లింక్ పైన కనుక మీరు క్లిక్ చేస్తే ఓడెన్ స్కూల్ పేజ్ కి నావిగేట్ చేస్తుంది. అక్కడ మీకు రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ ఆప్షన్ అని చెప్పి ఉందన్నమాట. అక్కడ మీరు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, మీ ఫోన్ నెంబర్, మీకు ఏదైనా జాబ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ప్రొవైడ్ చేసి రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ అని చెప్పి కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఓడెన్ స్కూల్ నుంచి మెంటర్ కాల్ చేస్తారు. మీరు ఆయనతోటి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అనమాట. వాళ్ళ యొక్క అప్కమింగ్ బూట్ క్యాంప్ వచ్చేసరికి July 27th స్టార్ట్ అవబోతుంది. మీరు కనుక ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే కోర్స్ ఫీ వచ్చేసరికి 30,000 plus GST and 10% of annual CTC upon placements. 10% ఆఫ్ యాన్యువల్ CTC అపాన్ ప్లేస్మెంట్స్ అంటే ఏంటంటే, మీకు గనక ఓడెన్ స్కూల్ ద్వారా ఏదైనా జాబ్ ఆఫర్ వస్తే ఆ ఆఫర్ నుంచి 10% అనేది ఓడెన్ స్కూల్కి మీరు ప్రొవైడ్ చేయాలి. ఇంకేం ఆలోచిస్తున్నారు? మీరు కనుక ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లోని ఓడెన్ స్కూల్ యొక్క వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్గా మీరు వర్క్ చేయాలనుకుంటే మీకు మస్ట్ అండ్ షుడ్గా తెలియాల్సింది Node.js, ఎక్స్ప్రెస్ టూల్ గురించి తెలియాలి, Mongoose గురించి ఐడియా ఉండాలి. ఈ వీటితోనే పాటు మనకి తెలియాల్సింది ఏంటంటే వర్షన్ కంట్రోల్, లైక్ గిట్లోని కోడ్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, రీయూజబిలిటీ చేసుకోవాలి అన్న దాని గురించి గిట్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా మనకు తెలియాలి. తర్వాత వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా కానీ, పైథాన్ కానీ, రూబీ కానీ, లేకపోతే PHP కానీ, ఈవెన్ జావా స్క్రిప్ట్ కూడా మనం యూటిలైజ్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది ఒక బిల్డింగ్ బ్లాక్స్ కింద వెబ్సైట్ డెవలప్ చేయడానికి యూటిలైజ్ అవుతుంది అనమాట. ఎంత ఎఫిషియెంట్గా డేటా ప్రాసెస్ చేస్తున్నామో, స్టోరేజ్ చేస్తున్నామో అండ్ రీయూజబిలిటీగా యూటిలైజ్ చేస్తున్నామో అన్న దాని గురించి తెలియాలంటే ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్. మోస్ట్లీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా వెబ్సైట్లోని మెయిన్గా బ్యాక్ ఎండ్ డెవలపర్స్కి అది ఈజీగా కనబెడతారనమాట. సో అందుకని ప్రోగ్రామ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండడం కూడా చాలా హెల్ప్ అవుతుంది ఒక బ్యాక్ ఎండ్ వెబ్ డెవలపర్కి. సో ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ రెండు కలిపితే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాం. అయితే ఇప్పుడు బయట జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఓన్లీ ఫుల్ స్టాక్ డెవలపర్కే ఉందా, వెబ్ డెవలపర్గా ఆర్ లైక్ బ్యాక్ ఎండ్ డెవలపర్గా నేను ట్రై చేయాలంటే కంపల్సరీ మీరు ట్రై చేయగలరు. మనకి ఈక్వల్ గానే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి ఈక్వల్ ఆపర్చునిటీస్ కానీ సిమిలర్ గా బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే మీకు మస్ట్ అండ్ షుడ్ గా అనేది తెలియాలని కాదు, మీకు అన్ని కాన్సెప్ట్స్ బేసిక్స్ తెలిసినా కూడా యూ కెన్ ఏబుల్ టు అప్లై ఫర్ దోస్ జాబ్ రోల్స్. ఇప్పుడు మనం జాబ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది నేను లాస్ట్ 1 month తీసిన డేటా అనమాట. ఈ లాస్ట్ 1 month లోనే మనకి చాలా నోటిఫికేషన్స్ అనేవి ఈ పర్టికులర్ వెబ్ డెవలపర్ దానిపైన పడ్డాయి అనమాట. సో మోస్ట్లీ ఫ్రెషర్స్ కానీ లేకపోతే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కానీ ఈ కోర్స్ అనేది బెస్ట్ చాయిస్, ఎందుకంటే ఈజీగా జాబ్ రావడానికి.
నెక్స్ట్ వచ్చేసరికి ఈ పర్టికులర్ కోర్స్ చూస్ చేసుకుంటే ఐటీలో ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు అని అడిగితే కనుక మినిమం 4.8 lakhs ప్యాకేజ్ తోటి మనకి స్టార్టింగ్ ఉంటుంది. సో ఇది బేసిక్ పే అనమాట, ఒక ఆన్ అండ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ 4.8 LPA తోటి స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ లాంగ్ లాస్ట్ ఫర్ 12 LPA కూడా వెళ్ళొచ్చు. ఇట్ బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్, మనం చూస్ చేసిన ఆర్గనైజేషన్ దాన్ని బట్టి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చానో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.